राधाकान्तनमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। जय 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 श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंदा। మనము నిన్న పుండరీక విద్యానిధి గురించి చెప్పుకున్నాం. ముందేమో గౌరసుందరుడు నిత్యానంద అన్నారు. నిత్యానందుల వారు బృందావనం నుంచి నవద్వీపానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఇద్దరు కలిసి పరవశాన్ని ప్రదర్శించారు. అయిన తర్వాత మళ్ళీ నాడా అనేసి అన్నారు. అద్వైతాచార్యుల వారింటికి కబురు పంపించారు. అద్వైతాచార్యుల వారు వచ్చారు. ఆయనను అర్చించారు. ఆయన యొక్క ఐశ్వర్య దర్శనాన్ని ఇప్పించారు. అయ్యింది. అంతా అయిన తర్వాత ఇప్పుడేమో పుండరీక అంటున్నాడు. సో అందరూ ఏమనుకుంటున్నారు, కృష్ణుని తలుస్తున్నారు అనేసి అనుకున్నారంట. కాదు, తర్వాత విద్యానిధి అనేసరికి గొప్ప భక్తుడిని తలుస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ అనుకున్నారంట. స్వామి కుదుట పడిన తర్వాత అడిగితే తను చాలా గొప్ప భక్తుడు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఆయన గురించి అందరికీ మొత్తం విపులంగా చెప్పట్లేడంట. ఎందుకంటే ఆయన చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆయనని భక్తుడు అనుకోరనమాట. అలాంటి వేషభూషణలో ఉంటారనమాట. మరి అలాంటి అతను గౌరసుందరుడు ఆకర్షించుంటాడు. అందుకని చెప్పేసి చాటి గ్రామం నుంచి నవద్వీపానికి వస్తున్నాడు. ఎందుకు, ఆయనకి 2 ఇల్లులు ఉన్నాయంట, చాటి గ్రామంలో నవద్వీపంలో. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి వెళ్తూ ఉంటాడంట. ఆ విధంగా గౌరసుందరుడి యొక్క ఆకర్షణతో తను ఇప్పుడు వస్తున్నాడు అనమాట. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్తారనమాట. ముకుందుడు ఉంటాడు కదా, ఆయన ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు కాబట్టి ముకుందుడు చెప్తున్నాడు గదాధర్ పండిత్కి, నేను ఈరోజు ఒక గొప్ప భక్తుడి దగ్గరికి తీసుకెళ్తాను, ఆయన దర్శనం చేసుకుందురా అంటే ఆ మాట వినగానే గదాధరుడు చాలా సంతోషపడతాడు. ఆ గొప్ప భక్తుడి దర్శనానికి వెళ్తున్నాను అని చెప్పేసి. ఎందుకంటే మహాప్రభు ఏమన్నారు, ఎవరైతే ఆ పుండరీక విద్యానిధి యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళు పరమ పవిత్రులు అయిపోతారు అని చెప్పేసి చెప్పారు కదా. ఆ విధంగా గదాధర పండితుడు కూడా ఆయన గురించి విన్న తర్వాత అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే అక్కడ ఉన్నటువంటి సీన్ అంతా ఎలా ఉందంట, తను రాజరికంలో రాజపుత్రుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా ఉన్నాడంట. ఆయనతో పాటు గుర్రాలు, ఏనుగులు, పల్లకీలు, దాసగణము, తర్వాత హంసతూలిక పాన్పు, రత్నఖచిత సింహాసనము, ఆయనకి సేవ చేసేటటువంటి వాళ్ళు చామరలు, తర్వాత నెమలి ఫ్యాను, ఇవన్నీ ఊపేవాళ్ళు, వాళ్ళందరూ కూడా. ఇంకా ఆయన ఒక పాన్ నములుతూ ఉన్నాడంట. ఒక పాన్ డబ్బా గురించి, ఆయన పాన్ తిన్న తర్వాత ఊసేటటువంటి ఏదైతే పాన్ దాని ఉంటుందో అది, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలన్నింటి గురించి కూడా బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు. ఎప్పుడైతే గదాధర పండితు ఈ సన్నివేశాన్ని అంతా చూసినప్పుడు ఏమనుకుంటున్నాడు, ఇతన్ని చూస్తే వైష్ణవుడిలా లేడు, ఉన్న భక్తి కూడా పోయేలా ఉంది అనేసి అనుకుంటాడు. ఆ విషయము ముకుందుడికి అర్థమవుతుంది, మనస్సులో అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అన్నమాట, చాలా సన్నిహితులు. ఆ విధంగా అయ్యో ఇలా అర్థం చేసుకున్నాడే అని చెప్పేసి అప్పుడు ఏం చేశాడంట, భాగవతం నుంచి భగవంతుడి యొక్క మహిమ కలిగినటువంటి శ్లోకాన్ని పాడాడనమాట. ఎప్పుడైతే ఆ శ్లోకాన్ని పాడాడో ఆ శ్లోకం వినగానే ఆ పుండరీక విద్యానిధి తను ఏం చేస్తున్నాడంట, తను
పడిపోతున్నాడు, కంపనం వచ్చేసింది, అశ్రువులు కారిపోతూ ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా తన్నేసేసాడు, లాగేశాడు, ఆయన బట్టలు చింపేసుకుంటున్నాడు. ఆ విధంగా అతను పాడు పాడు అని చెప్పేసి తన దగ్గరికి వచ్చి భగవత శ్లోకాలని చెప్పు అని చెప్పేసి తనని ఊపేస్తూ ఉన్నాడనమాట. ఆయనలో వచ్చినటువంటి కంపాన్ని 10 మంది వచ్చి పట్టుకుంటే కూడా ఆయనని ఆపలేకపోయారంట. ఆ విధంగా కింద పడి దొర్లుతూ ఉంటే ఆయన ఒంటికి ఉన్నట్టు ఇప్పటివరకే ఆయన రూపాన్ని చెప్పినప్పుడు గంధంతోనూ తర్వాత కాస్ట్లీ తైలంతోని హెయిర్ స్టైలు ఎంత బాగా తయారైపోయాడు. ఇప్పుడు అవన్నీ కూడా మట్టి కలిసిపోయాయి, మొత్తం ఒళ్ళంతా కూడా అశ్రుధారలతో ఆ మట్టిలో అంతా కూడా తను పొర్లుతూ ఉన్నారనమాట. సో ఆ విధంగా శయ్య, జలపానము ఇవన్నీ కూడా చెల్లా చెదరైపోయాయి. ఆయన ధడాలమని భూమి మీద పడిపోతే ఆయన శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ చూర్ణమైపోయాయేమో అన్న విధంగా కనిపిస్తోందన్నమాట. వెంటనే ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు గదాధర పండితుల వారు అనుకుంటున్నారనమాట. ఏమనుకుంటున్నారు అంటే, అయ్యో నేను ఎంత పెద్ద అపరాధం చేశాను, ఆయన గురించి ఈ విధంగా నేను ఆలోచించానే అని చెప్పేసి తను బాధపడుతూ ఉన్నాడనమాట. అప్పుడు ముకుందుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మీరు నన్ను రక్షించారు, ఈ గొప్ప అపరాధం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చారు అని చెప్పేసి తనని మాట్లాడుతూ ఉన్నారనమాట. సో అక్కడి వరకు మనము చెప్పుకున్నాం. మధ్యఖండం 7వ అధ్యాయం 103వ శ్లోకం. ఏకాపదే ప్రవిష్ట జయత సభా భక్తగణే ఉపదేష్టావస్య కరేణ ఏకజనా. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు భక్తిలో ఉన్నారంటే ఎవరినో ఒకరిని గురువుగా స్వీకరించాలి, వాళ్ళ దగ్గర నుంచి ఉపదేశాన్ని స్వీకరించి ఉండాలి కదా. అందుకని చెప్పేసి ఏ పాదైతే ఆమె ఉపదేష్ట నాహి కారి ఈహానే ఇస్తానే మంత్ర ఉపదేశధరి. ఏమంటున్నాడంటే, ఇప్పటివరకు నేను ఎవరి దగ్గర కూడా ఏ ఉపదేశాన్ని స్వీకరించలేదు అని చెప్పేసి గదాధర పండితుల వారు అంటున్నారనమాట. ఇప్పటివరకు నేను ఉపదేశం స్వీకరించలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా నేను ఉపదేశం స్వీకరించాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఈహానే ఆవాజ్ఞాత జత కరియాచి మనే శిష్య హైలే సబ దోష క్షమినే ఆపానే ఏతాబాని గదాధర ముకుందేరా స్థానే దీక్షాకారి వారా కథ కహిలేన తానే. ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను ఈ పుండరిక విద్యానిధి పట్ల అపరాధం చేశానే, మరి ఈ అపరాధాన్ని క్షమించగలిగేటటువంటి వాళ్ళు ఎవరంట? ఎవరైతే గురువు ఉన్నాడనుకో, శిష్యుల్లో ఉన్నటువంటి దోషాలని చూడకుండా తను క్షమించేస్తాడనమాట. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఈయన దగ్గరనే మంత్రోపదేశాన్ని తీసుకుంటాను అనేసి తను చెప్తున్నాడనమాట. ఇంక ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి నేను క్షమించమని అడుగుతాను, సో ఆ అపరాధాన్ని స్వయంగా క్షమించమని అడుగుతాను అని చెప్పేసి ముకుందుడితో చెప్తున్నాడనమాట. సో నేను ఇప్పుడు ఇనిషియేషన్ ఎవరి దగ్గర తీసుకుంటాను, పుండరీక విద్యానిధి దగ్గరనే నేను తీసుకుంటానని గదాధర పండితుల వారు డిసైడ్ చేసేసుకున్నారనమాట. మరి సునియా ముకుంద బడా సంతోష హాయిలా బాల బాల బాలి బడా స్లాగితే లాగిలా. ఆ మాట వినగానే ముకుందుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట. ఇంకా గదాధరుణ్ణి పొగుడుతున్నాడు అనమాట. సో నువ్వు చాలా మంచి పని చేసావు, మంచి డిసిజన్ తీసుకున్నావు అని చెప్పేసి తనని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ప్రహార దూయితే విద్యానిధి మహాధీరా బాహ్యపాయి బాసిలేనా హాయియా సుస్థిరా. కొంచెం సేపు అయిన తర్వాత పుండరీక విద్యానిధి 2 జాములైందంట. 2 జాములు అయితే కానీ అంతసేపటి వరకు బాహ్య జ్ఞానంలో లేడు. ఎందుకంటే తను పడిపోయాడు, ఎలా అసలు నిశ్రేష్ఠుడై పడిపోయాడు. చచ్చిపోయిన శవం ఏ విధంగా అయితే చలనం లేకుండా ఉంటుందో ఆ విధంగా పడిపోయి ఉన్నాడు. ఆ విధంగా 2 జాముల తర్వాత తను మేలుకు వచ్చేసింది అనమాట. బాహ్య జ్ఞానానికి వచ్చి స్థిరంగా తను కూర్చున్నాడు అనమాట. గదాధర పండితేరా నాయనేరా జలా అంత నాహి దారాంగా తీతిరా సకాల. గదాధర పండితుడు ఆయన కళ్ళల్లో నుంచి అసలు ఆగకుండా గ్యాప్ లేకుండా కళ్ళల్లో నుంచి అశ్రుధారలు వస్తూనే ఉన్నాయి. ఆ శరీరం అంతా కూడా తడిసిపోయిందంట. దేకియా సంతోష విద్య నీది మహాశయ కరే
కోలేకారి దూయిలేనా ఆపన హృదయ. ఆ విధంగా ఈ గదాధర పండితుడిని చూసి విద్యానిధి చాలా సంతోషపడుతూ ఉన్నాడనమాట. లేచి గదాధర పండితుడిని కౌగలించుకున్నాడనమాట, హృదయానికి హత్తుకున్నాడు. పరమ సంభ్రమే రహి లేన గదాధర ముకుంద గహేన తారా మనేరా ఉత్తరా. పరమాశ్చర్యంతో గదాధరుడు అంటున్నాడనమాట. ఆయన మనసులో ఉన్నటువంటి మాటని గదాధరుడు పుండరీకకి చెప్తున్నాడనమాట. వ్యవహార ఠాకూరాల దేకియాతో మారా పూర్వేకి చూచిత్త దోష జన్మిలావు పారా. మిమ్మల్ని చూసి, మీ ఐశ్వర్యాన్ని చూసి, మీ థాట్ పార్ట్ని చూసి నా మనస్సులో ఒక దోషం కలిగింది మీ పట్ల. నేను మీ పట్ల ఒక అపరాధాన్ని చేశాను అని చెప్పేసి అంటున్నాడనమాట. మరి ఆ అపరాధానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఏ బేతారా ప్రాయశ్చిత్త చింతిలా పానే మంత్ర దీక్షాకారి వేనా తోమారా ఇస్తానే. ఏమంటున్నాడంటే ఆ ప్రాయశ్చిత్తాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే అది మీ దగ్గరనే నేను దీక్ష తీసుకోవాలి, మంత్ర దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి పుండరీకుల వారితో గదాధరుల వారు చెప్తున్నారనమాట. విష్ణు భక్త విరక్తి సాయిసావే వృద్ధ రీత మాధవ మిశ్రేర కుల నందన ఉచిత. మరి ఇతనేమో చిన్నప్పటి నుంచి విరక్తి భావంతో ఉన్నటువంటి వాడు, సంసారం పట్ల కొంచెం కూడా ఆసక్తి లేనటువంటి వాడు, విష్ణు భక్తుడు. మరి తర్వాత ఇంకా మాధవ మిశ్రీ కులానికి చెందినటువంటి వాడు. మాధవ మిశ్రుడికి కొడుకు అతను. శిశు హైతే ఈశ్వరేరా సంగే అనుచరా గురు శిష్య జోగ్య పుండరీక గదాధరా. మరి గదాధరుల వారు చిన్నప్పటి నుంచి కూడా గౌరసుందరుడికి అనుచరుడు. ఇప్పుడు ఈ గురు శిష్యుల గురువుగా పుండరీకుల వారు యోగ్యత కలిగిన వారు, శిష్యులుగా గదాధరులు యోగ్యత కలిగిన వారు. వీరిద్దరు కూడా చాలా బాగుంది జోడి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆపనే రుజియు చింతే ఏక శుభదినే నిజ ఇష్ట మంత్ర దీక్ష కరహాయిహానే. సరే బాగుంది ఇదంతా, ఒక మంచి రోజు చూసి నీ ఇష్టానుసారమే నేను దీక్ష ఇస్తాను అని చెప్పేసి విద్యానిధి చెప్పేస్తాడనమాట. సునియా హాసేన పుండరీక విద్యానిధి అమరే మహారత్న మిలాయి లవిది. అంత అయిన తర్వాత పుండరీక విద్యానిధి ఏమంటున్నాడంటే నవ్వుతూ, ఓహో నాకు చాలా మంచి రత్నము దొరికింది అనేసి అంటున్నాడు అనమాట. అంటే గదాధర పండితుల వారు రత్నం లాంటి వాడు, అలాంటి రత్నము లాంటి శిష్యుడు దొరికాడు అని చెప్పేసి నాకు రత్నము దొరికింది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కారాయిము ఈహతే సందేహకి చునాయి బాహుజన్మ భాగ్యసే ఏ మత శిష్య పాయి. నేను ఇతనికి తప్పకుండా దీక్షనిస్తాను, దీంట్లో సందేహమే లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఎన్నో జన్మల భాగ్యంతో నాకు ఇలాంటి శిష్యుడు దొరికాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఏఈజే ఆయిసే శుక్ల పక్షేరా ద్వాదశి సర్వసు బలగ్న ఇతి మిలివే కాసి. ఏమంటున్నాడంటే ఇప్పుడు వచ్చేటటువంటి శుక్లపక్ష ద్వాదశి రోజు చాలా మంచి రోజు, ఆ మంచి రోజు రాబోతుంది, సో ఆ రోజు నేను దీక్షిస్తాను అని చెప్తాడనమాట. ఈ హతే సంకల్ప సిద్ధి హాయి బేతో మారా సుని గదాధర హర్షే హైలా నమస్కారా. తర్వాత ఆ రోజు నీ సంకల్పము తీరబోతుంది అని చెప్తాడు. ఆ వినగానే గదాధర పండితుడు చాలా సంతోషపడి ఆయనకి నమస్కారం చేస్తాడనమాట. సేదీనా ముకుంద సంగే హాయ విద్యాయ ఆయిలేన గదాధర యద గౌరరాయ. ఆ రోజు ముకుందుడు గదాధర పండితుడితో పాటు వచ్చాడనమాట. ఎక్కడికి వచ్చారంట? గౌరసుందరుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చాడనమాట. విద్యానిధి ఆగమన సూని విశ్వంబరా అనంత హరీష ప్రభు హాయిలా అంతరా. విద్యానిధి వారు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి చెప్పగానే గౌరసుందరుడు చాలా ఆనందపడ్డాడంట.
చాలా అనంత విధముగా అతను సంతోషించాడనమాట. విద్యానిధి మహాశయ అలక్షిత రూపే రాత్రికారి ఆయిలేనా ప్రభుర సమీపే. మరి విద్యానిధి ఏం చేశాడంట? మారు వేషంలో వచ్చాడంట. ఎప్పుడు? రాత్రి సమయంలో ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు మహాప్రభు దగ్గరికి వచ్చాడనమాట. సర్వసంగాచాడి ఏక ఈశ్వర మాత్ర హాయా प्रभुदेकी मात्रा पाड़ी लेना मूर्छा हाया दंडवता प्रभु रे ना पारीला करीते आनंदे मूर्छित हाई पड़ीला भूमिते. మహాప్రభుని చూడ్డానికి ఆయన అక్కడికి వచ్చాడా, ఆయనని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి దండవత్ ప్రణామం చేసే లోపే మూర్ఛతో భూమి మీద పడిపోయాడంట. क्षणिके चैतन्य पाई कारीला हुंकारा कांदे पुनः आपना के कारिया दिखारा. వెంటనే ఆ హుంకారం చేసి బాహ్య జ్ఞానాన్ని పొందాడంట. తర్వాత ఏడుస్తూ ఉన్నాడనమాట. కృష్ణ రే పరానా మోరా కృష్ణ మోరా బాపా మాజియా పరాది రే కాతి దేహ దేహ తాపా. ఓ కృష్ణ నా ప్రాణము, కృష్ణ నా నాయన, నేనేం అపరాధం చేశాను, నాకు ఇన్ని తాపాలను ఇచ్చావు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడనమాట. సర్వ జగతేరా బాపా ఉద్ధార కరీలా సబే మాత్ర మోర తుమి ఏకేలా పశ్చిలా. మరి ఈ సర్వ జగత్తుని కూడా ఉద్ధరించేవాడివి నువ్వే కదా, మరి నన్నే విధంగా వంచావు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడనమాట. విద్యానిధి హేనా కోనా వైష్ణవానా చీనే సబేయి కాందేనా మాత్ర తహారా క్రాందేనే. విద్యానిధి అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యానిధిని ఎవరు కూడా గుర్తించలేరన్నమాట. వాళ్ళు అతని ఏడుపును వింటూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఆ మాట విని ఏడుస్తూ ఉన్నారంట. నిజ ప్రియతమ జాని శ్రీ భక్త వత్సల సంభ్రమే ఊటియా కోలే కైలా విశ్వంభరా. ఈ భక్తవత్సలుడైనటువంటి విశ్వంభరుడు మాత్రము తనకి తెలిసేందుకు తన యొక్క ప్రియమైనటువంటి భక్తుడు కాబట్టి అందుకని చెప్పేసి ఆయనని ఉట్టియా కోలేకైలా విశ్వంభర ఆయనని ఎత్తుకొని కౌగలించుకున్నాడు అనమాట. పుండరీక బాపా బాలి కాందేరా ఈశ్వర బాపా దేకిలా మాజీ నయన గోచరా. నాయన పుండరీక, ఇన్ని రోజులకు నువ్వు నన్ను చూడగలిగావు, నేను నిన్ను చూడగలిగాను అని చెప్పేసి మహాప్రభు కూడా ఏడుస్తున్నారంట. తాకానా సేజాని లేనా సర్వభక్త గానా విద్యానిధి గోసాయి హైలా గమన. అప్పుడు ఆ భక్తులందరికీ అర్థమైందనమాట, వచ్చింది ఇతను ఎవరు అంటే పుండరీక అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారనమాట. తకన సే హైలా సభా వైష్ణవరోధనా పరమాద్భుత నా జాయ వర్ణనా. మరి అక్కడ వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారంట. స్వామి ఏడుస్తున్నాడు, భక్తులు ఏడుస్తున్నారు. ఆ క్రందనం అంతా కూడా చెప్పశక్యంగా లేదు, వర్ణశక్యంగా లేదు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. విద్యానిధి వక్షేకరి శ్రీ గౌరా సుందరా ప్రేమ జాలే సిచిలేనా తారకాలే భరా. విద్యానిధిని హృదయానికి అంటుకున్నాడు గౌరసుందరుడు. ఆయన ప్రేమాశ్రువులతో ఆయన శరీరం అంతా కూడా తరిచిపోయిందంట. ప్రియతమ ప్రభురా జానియా భక్త గనే ప్రీతభయ ఆప్తదశబరహాయిలతనే. అసలు ఇంకా ఏమంటున్నారంటే తన ప్రియతమైనటువంటి స్వామిని చూసి వాళ్ళందరూ కూడా ఆయన ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు. తర్వాత ఈ వైష్ణవులందరూ కూడా ఆ భక్తుడిని చూసి తన యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఆయన పట్ల ప్రీతి, తర్వాత భయము, ఆప్తత, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ వస్తున్నాయంట. వక్ష హైతే విద్యానిధి నా చాడే ఈశ్వరే లీనా హైలాజే ప్రభు తహారా శరీరే. ఇంకా అసలు గౌరసుందరుని కౌగలించుకున్నాడైతే అసలు వదిలిపెట్టట్లేడంట. గౌరసుందరుడి యొక్క శరీరం పైననే తను లీనమైపోయాడనమాట. ప్రహారేక గౌరచంద్ర ఆచేనా నిశ్చాలే తవే ప్రభు బాహ్య పాయి డాకి హరి బోలే.
ఒక జాము పాటు అలానే ఉండిపోయారంట నిశ్చలంగా. తర్వాత బాహ్యానికి వచ్చి హరి హరి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారనమాట. ఆజీ కృష్ణ వాచి సిద్ధి కారీలా మారా అప్పుడు అంటున్నాడు అనమాట బాహ్యానికి వచ్చి. ఒక జాము పాటు గౌరసుందరుడి హృదయం మీదే ఉన్నాడు తను. ఇప్పుడు వచ్చేసి నా కోరిక ఈరోజు నెరవేరింది అనేసి అంటున్నాడు అనమాట. ఆజీ పాయిలా ఈ సర్వ మనోరథ పారా ఈరోజు నా మనోరథాలన్నీ కూడా తీరిపోయాయి అనేసి అంటున్నాడు. సకల వైష్ణవ సంగే కారీలా మిలానా పుండరీ కాలాయియా సబే కారేనా కీర్తన వైష్ణవులందరూ కూడా పరిచయం చేయించాడనమాట. అందరూ కూడా కలిసి కీర్తనం చేస్తున్నారు. ఈహారా పదవి పుండరీక విద్యానిధి ప్రేమ భక్తి బిలాయితే గాడిలేనా విధి. ఆయన పదవి పేరు పుండరీక విద్యానిధి, కాకపోతే ఆయన ప్రేమ భక్తిని పంచేటటువంటి గొప్ప భక్తుడు అని చెప్పేసి స్వయంగా మహాప్రభే ఆయన యొక్క పరిచయాన్ని చేస్తూ ఉన్నాడనమాట. ఏయి మాత తారా గుణ వర్ణియా వర్ణియా ఉచ్చేశ్వరే హరి బాలే శ్రీ ప్రభుతులియా. ఆ పుండరీకుడి యొక్క గుణాలన్నీ కూడా వర్ణిస్తూ కీర్తిస్తూ గట్టిగా 2 చేతులని పైకెత్తి పలుకుతూ ఉన్నాడంట. ప్రభు బలే ఆజీ శుభా ప్రభాత మారా ఆజీ మహామంగళ సేబాసి ఆపనారా. ఏమంటున్నాడంటే ఈరోజు శుభ ప్రభాతము ఏంటంటే గుడ్ మార్నింగ్ అనమాట. ఈరోజు చాలా శుభమైనటువంటి ఉదయం అయ్యింది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నాకు అన్నీ కూడా మంగళాలే కనిపిస్తున్నాయి అనేసి అంటున్నాడు అనమాట. నిద్ర అయితే ఆజీ ఊటి లామా శుభక్షణే నేను చాలా మంచి శుభక్షణంలో నిద్రలేచాను, ఎందుకంటే నా ప్రియ భక్తుడైనటువంటి పుండరీకుడు దర్శనమిచ్చాడు అని చెప్తున్నాడు అనమాట. దేకీలామా ప్రేమానిధి సాక్షాత్నాయానే సాక్షాత్తుగా నా కళ్ళతో ఈ ప్రేమనిధిని చూశాను అనేసి అంటున్నాడు. శ్రీ ప్రేమానిధి రాసి హైలా బాహ్య జ్ఞాన తకనే సే ప్రభుచిని కరీలా ప్రణామా. అప్పటికి పుండరీక విద్యానిధి బాహ్య జ్ఞానానికి వచ్చి అప్పుడు మహాప్రభుకి తను నమస్కరిస్తూ ఉన్నాడు అనమాట. అద్వైత దేవేరాగే కారే నమస్కారా జాదా జోగ్య ప్రేమ భక్తి కారీలా సబారా. తర్వాత శ్రీ అద్వైతాచార్యుల వారికి నమస్కరించారు. అందరితో కూడా ప్రేమ భక్తితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. పరానంద హాయలేనా సర్వభక్తగానే హేనా ప్రేమనిధి పుండరీక దారసనే. ఈ ప్రేమనిధి అయినటువంటి పుండరీకుని దర్శించిన భక్తులందరూ కూడా పరమ ఆనంద భరితులు అయిపోయారంట. క్షేణికే జే హైలా ప్రేమ భక్తి ఆవిర్భావ తాహ వర్ణివార పాత్ర వ్యాస మహాభాగా. ఆ క్షణంన ఆవిర్భవించినటువంటి ప్రేమ భక్తి గురించి వ్యాస భగవానుడు తప్పితే ఇంకెవరు కూడా వర్ణించలేరు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఏ విధంగా అయితే మనం చెప్పుకోవచ్చు, ప్రభుపాదుల వారు తను ఫారిన్కి వెళ్ళి ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఆ ప్రేమ భక్తిని తను పుట్టింపచేశారు. అంటే గొప్ప గొప్ప వైష్ణవులు ఎలా ఉంటారు అంటే అభాగ్యులు, పాత్ర లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సాంగత్యానికి రాగానే ఆ భగవంతుడి యొక్క ప్రేమ భక్తిని పొందుతారనమాట. ఇది మనం ఇప్పుడు మన కళ్ళతో చూడవచ్చు. ఎందుకంటే ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా భక్తి కానీ, భగవంతుడు కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ తెలియదు. అయినా కానీ వాళ్ళు ఎంత గొప్ప పరమ భక్తిని వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క అడుగుజాడలో మనం నడవడానికి ఇప్పుడు మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ విధంగా మహాభాగవతుల యొక్క సాంగత్యంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మ్లేచ్చులు కావచ్చు, పాపులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎలా పాత్ర, ఆ ప్రేమ పాత్ర వాళ్ళు వాళ్ళ కృపతో ఆ స్థాయికి వాళ్ళు పోతూ ఉన్నారనమాట. ఆ విధంగా ఇప్పుడు ఈ పుండరీక విద్యానిధి ప్రేమ నిధి అని స్వయంగా గౌరచంద్రుడే చెప్తున్నాడు. సో అక్కడ మొత్తం అంతా కూడా ప్రేమ భక్తి నిండిపోయిందనమాట. గదధరాజ్ఞమాగి లేనా ప్రభు స్థానే పుండరీక ముఖే మంత్ర గ్రహణ కరేనే. తర్వాత గదాధర పండితుడు పుండరీక విద్యానిధి దగ్గర దీక్ష తీసుకుంటాను అని చెప్పాడు కదా, ఆ విషయాన్ని మహాప్రభు దగ్గర చెప్తున్నాడు అనమాట. ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటున్నాడు అనమాట. నా జానీయ ఊహానా ఆగమ్య వ్యవహారా చింతే అవజ్ఞాయి లాయిచి అమారా. తర్వాత తను చెప్తున్నాడు, నేను ఏ విధంగా తనని చూసి ఈ విధంగా
తప్పుగా అర్థం చేసుకున్నాను నా మనసులో ఇదంతా అని చెప్పేసి నా మనసులో నేను ఎలా ఫీల్ అయ్యాను, తర్వాత నేను పశ్చాత్తాపడ్డాను. సో అందుకని చెప్పేసి నేను ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ విషయాలు కూడా గౌరసుందరికి చెప్తున్నాడు అనమాట. ఏకైతే ఊహానామి హాయి వాజా శిష్యా పరాధ గురు క్షమిబే అవశ్య. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే నేను ఆయన దగ్గర దీక్ష తీసుకుంటాను, ఎందుకంటే గురువు గారు శిష్యుడి యొక్క తప్పులను అన్నింటిని కూడా క్షమిస్తాడు కాబట్టి అందుకని నేను ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మహాప్రభుకి చెప్తున్నారనమాట. గదాధర వాక్య ప్రభు సంతోష ఇలా శీఘ్రకార బాలితే లాగిలా. సో ఆ డిసిషన్ తీసుకున్నానని చెప్పగానే గౌరసుందరుడు కూడా చాలా సంతోషపడ్డాడు అనమాట. సో ఆలస్యం ఎందుకు, ఇంకా తీసుకో, శీఘ్రంగా గ్రహించు, వెంటనే తీసుకో అనేసి అంటున్నాడు అనమాట. తాబే గదాధర దేవా ప్రేమానిధి స్థానే మంత్రదీక్షకారిలేనా సంతోషే ఆపానే. గదాధర పండితుడు పుండరీక విద్యానిధి దగ్గర సంతోషంగా మంత్రదీక్షను పొందాడనమాట. కీకహిబార పుండరీకే రామహిమా గదాధర శిష్యజారా భక్తేరా చేయి సీమా. ఆ విధంగా పుండరీకుడి యొక్క మహిమ ఇంకేం చెప్పాలి నేను, అది భక్తికి అవధి రూపము. ఆ శిష్యుడు ఆ పుండరీకుడి దగ్గర ఈ విధంగా గదాధరుడు ఈ విధంగా శిష్యుడయ్యాడు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ గారు చెప్తున్నారనమాట. కాహిలామా కీచు విద్యా నిధిరా క్యానా ఏయి మోరా కామ్య జేనా దేకా పాజతానా. విద్యానిధి నాకు తెలిసినంతగా నేను ఇప్పుడు ఆయన గురించి వర్ణించాను. తర్వాత మరి నేను ఏం కోరుకుంటున్నాను అంటే అతని దర్శనం పొందుగాక అని చెప్పేసి తను కోరుకుంటూ ఉన్నారనమాట. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఆ పుండరీక విద్యానిధి యొక్క దర్శనం అవుతే బాగుండు అని చెప్పేసి తను వేడుకుంటూ ఉన్నారు. జోగ్య గురు శిష్య పుండరీక గదాధరా దూయి కృష్ణ చైతన్యేరా ప్రియ కాలే బారా. ఎందుకంట ఆ గదాధరుడు ఇంకా ఈ పుండరీకుడు ఇద్దరు కూడా చైతన్య మహాప్రభుకి ప్రేమ ధనము లాంటి వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రియమైనటువంటి వాళ్ళు. పుండరీక గదాధర దూయి రామిలానా జే పాడే జే సూనే తారే మిలే ప్రేమ ధన. మరి పుండరీకులు ఈ గదాధరులు ఎవరైతే కలిశారో ఈ మిలనం ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో వాళ్ళకి ప్రేమ ధనము లభించును అనేసి అంటున్నాడు అనమాట. సో ఆయన కోరుకోవడమే కాకుండా ఈ వరాన్ని మనందరికీ కూడా ఇస్తున్నారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. భక్తులు ఎంత కరుణామయులు అంటే వాళ్ళు ఏదైతే పొందుతారో వాళ్ళ దగ్గరే ఉంచుకుంటాము అని అనుకోరండి. భక్తులు వాళ్ళు పొందినటువంటి కరుణను అందరికీ కూడా పంచడానికి సిద్ధంగా ఉంటారనమాట. అందుకే ఆయన పొందిన వరాలన్నీ కూడా మనకు పంచేస్తూ ఉన్నారు. ఆ విధంగా శ్రీకృష్ణ చైతన్య నిత్య ఆనంద చాంద జానా బృందావన దాసతాచు పాదయుగ జానా. ఆ విధంగా కృష్ణ చైతన్య మహాప్రభుకి నిత్యానంద మహాప్రభుకి ప్రాణం గల బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఈ యుగలాన్ని తను గానం చేస్తున్నారు. సో ఆ విధంగా పుండరీక విద్యానిధులు గదాధర పండితుల యొక్క మిలనము 7వ అధ్యాయము సమాప్తమైంది. సో ఇప్పుడు 8వ అధ్యాయంలో ఐశ్వర్య ప్రకాశ వర్ణన గురించి చెప్తూ ఉన్నారనమాట. జయ జయ శ్రీ గౌరా సుందర సర్వ ప్రాణ జయ నిత్యానంద ద్వైతేరా ప్రేమధన. సర్వులకి ప్రాణుడైనటువంటి గౌరసుందరుడికి జయము జయము, నిత్యానందులకి అద్వైతాచార్యులకి ప్రేమధామమైనటువంటి ప్రభువుకి జయము జయము. జయ శ్రీ జగదానంద శ్రీ గర్భజీవన జయ పుండరీక విద్యానిధి ప్రాణధన. మరి శ్రీ జగదానంద పండితులకి శ్రీ గర్భునికి జీవస్వరూపులకి మహాప్రభు జయము జయము. పుండరీక విద్యానిధికి ప్రాణధనమైనటువంటి ప్రభువుకి జయము జయము. జయ జగదీశ గోపీనాథేరా ఈశ్వర జయ హావు జత గౌరా చంద్ర అనుచరా. జగదీశ గోపీనాథులకి ఈశ్వరుడైన గౌరాంగుడికి జయము జయము. గౌరచంద్రుడి అనుచరులందరికీ కూడా జయము జయము. హే నామతే నవద్వీపే శ్రీ గౌరాంగ రాయ నిత్యానంద సంగే రంగ
కారాయే సదాయ. ఆ విధంగా ఈ గౌరాంగరాయుడు నవద్వీపంలో ఎప్పుడు కూడా నిత్యానందుడితో కలిసి రకరకాల లీలలు చేస్తూ ఉంటాడనమాట. అద్వైతాలయ్య సర్వ వైష్ణవ మండల మహానృత్య గీతకారే కృష్ణ కోలాహల. ఆ విధంగా మొత్తం అందరి వైష్ణవ మండలితో గ్రూపులుగా ఏర్పడి అద్వైతాచార్యుడితో పాటుగా వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే డ్యాన్సింగ్ కీర్తన చేస్తూ ఉన్నారనమాట. మొత్తం నవద్వీపం అంతా కూడా హరినామ సంకీర్తనంలో కోలాహలంతో డ్యాన్సింగ్ కీర్తనతో మునిగిపోయిందనమాట. నిత్యానంద రహిలేనా శ్రీవాసరే ఘరే నిరంతర బాల్య బాబా నిరంతర బాల్య భావా ఆనా హి స్ఫురే. మరి నిత్యానంద మహాప్రభు ఆ శ్రీనివాస ఆచార్యుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆ బాల్య భావంలోనే ఉన్నాడు. తను చిన్న పిల్లలానే ఉన్నాడు. కానీ ఇంకా వేరే ఏది కూడా స్ఫురించడం లేదు తనకి. ఇంకా ఇప్పుడు కూడా ఆ కృష్ణ బలరాములు ఆ బృందావనంలో ఆడుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో అదే ఫీలింగ్లో ఉన్నాడు అనమాట తను. ఆపానే తూలియా హాతే బాతానా హి కాయా. తనంతటి తన అన్నమే తినట్లేడంట. ఆయన చేయితో తను అన్నమే తినట్లేడు. పుత్ర పాయాకారి అన్న మాలిని జోగాయి. పాపం మాలిని దేవి తన్నే పుత్రుడిగా స్వీకరించి పిల్లోడికి అన్నం ఎలా తినిపిస్తుందో ఆ విధంగా రోజు ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తుంది అనమాట. నిత్యానంద అనుభవ జానే పతివ్రత నిత్యానంద సేవాకారే జైనే పుత్ర మాత. ఆ విధంగా ఆ పతివ్రత మాలినీదేవి తల్లిలాగా నిత్యానందుడికి సేవ చేస్తూ ఉందన్నమాట. ఏకాదీనా ప్రభు శివసేరా సహిత బాసియ కహేన కథ కృష్ణేరా చరిత్ర. ఒకరోజంట శ్రీవాస పండితుడు మహాప్రభు ఇద్దరు కూడా కూర్చొని కృష్ణుడి యొక్క కథలని చర్చించుకుంటూ ఉన్నారంట. పండితేరా పరీక్షయే ప్రభు విశ్వంబర. ఆ రోజు గౌరసుందరుడికి శ్రీవాసుడిని పరీక్ష పెట్టాలి అనుకున్నాడనమాట. ఏ అవధూతకేనే రాకా నిరంతరా. అయితే నిత్యానంద మహాప్రభు అవధూత రూపంలో ఉన్నాడు కదా, అందుకని అంటున్నాడు అనమాట. ఆయన ఏం అవధూతనో ఏంటో నీకేం తెలుసని ఆయన ఎందుకు ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంచుకున్నావు అనేసి అంటున్నాడు అనమాట. కోనా జాతి కోనా కూల కీచూయి నా జాని పారామా ఉదారా తుమి బాలీలా మామి. ఏమో ఏం జాతి వాడో ఏ కులం వాడో ఆయన గురించి నీకేం తెలుసని. నువ్వేమో పెద్ద ఉదార స్వభావం కలిగిన వాడివి, మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నావు ఏమి ఎంక్వైరీ చేయకుండా అనేసి అంటున్నాడు అనమాట. ఆపనారా జాతి కూలా జాతి రక్ష చావు తాబే జూట ఏ ఆవాదు తేరాగా చావు. ఏమంటున్నాడంటే ఆయనని తొందరగా ఇంట్లో నుంచి పంపించేసుకో, నీ జాతిని నీ కులాన్ని నువ్వు రక్షించుకో అనేసి అంటున్నాడు అనమాట. ఈశతహాసియా బాలే శ్రీవాస పండిత అమారే పరీక్ష ప్రభు ఏనా హే ఉచిత. సరేలే, ఇప్పుడు అటు ఇటు పోయి నా దగ్గరికి వచ్చావా, నాకే పరీక్ష పెట్టాలనుకుంటున్నావా అని చెప్పేసి శ్రీవాస పండితుడు నవ్వుతూ ఉన్నాడనమాట చైతన్య మహాప్రభుతో చెప్తూ. దీనే కాజేతో మా జాబే దీనే కాజేతో మా బాజే సేయి మోరా ప్రాణ నిత్యానంద తోరా దేహ మోహతే ప్రమాణ. ఏమంటున్నాడంటే ఒక్క రోజైనా సరే ఎవరైనా నిన్ను భజించారనుకో వాళ్ళు నాకు ప్రాణ సమానులు. మరి నిత్యానంద మహాప్రభు ఎవరంట? నీ దేహ సమానుడు తను. మరి నీ దేహానికి సమానమైనటువంటి వాడు నాకు తెలిసి సంగతి అని చెప్పేసి శ్రీవాస పండితుడు అంటున్నాడు అనమాట. మాది రాజావా నీ జాది నిత్యానంద దారే జాతి ప్రాణదాన జాది మోరా నాసకరే. ఒకవేళ నిత్యానందుడు మధిరం స్వీకరించి శీల సాంగత్యం చేసినా కానీ, నా జాతి ప్రాణము ధనము నాశనం చేసినా కానీ, తాదాపి మోహారా చిత్తే నాహి బాన్యదా సత్య సత్యతో మారే కాహిలు ఏ కథ. నేను నా చిత్తంలో నా మనసులో ఆయన గురించి కొంచెం కూడా తప్పుగా అనుకోను. నేను కొంచెం కూడా ఆయన పట్ల తప్పు అభిప్రాయం తెచ్చుకోను. ఇది నిజం చెప్తున్నాను, మీకు నమ్మండి అనేసి చెప్తున్నాడు అనమాట. సో నిత్యానంద మహాప్రభు గౌరసుందరుడికి చైతన్య మహాప్రభుకి ఎంత ఇష్టమో శ్రీవాస పండితుల వారికి తెలుసు అనమాట. అందుకని చెప్పేసి తను ఏ జాతి ఏ కులమని స్వయంగా మహాప్రభే పరీక్ష పెట్టాలి అనుకుంటే కూడా అలా కాదు. ఆయన తాగినా సరే శ్రీ సాంగత్యం చేసినా సరే ఆయన గురించి నేను తప్పుగా ఆలోచించను అని చెప్పేసి అంటున్నాడు అనమాట.
అంటే మహాప్రభువు పట్ల ఎంత భక్తి, మహాప్రభువుకి ఇష్టమైన వాళ్ళ పట్ల ఎంత భక్తి ప్రవృత్తులతో ఉన్నారనమాట. అందుకే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటారు, ఎవరైనా సరే నిత్యానందుల వారిని తప్పుగా అర్థం చేసుకుంటే వాళ్ళు భక్తిని పొందలేరు, వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళలేరు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే భగవంతుడి యొక్క భక్తుల పట్ల ఉండాల్సినటువంటి నమ్మకాన్ని, విధేయతని ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని వీళ్ళందరూ కూడా మనకి నేర్పిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు పుండరీక విద్యానిధిని కూడా చూసుకున్నాం కదా, ఆయన యొక్క రూపం చూసి ఆయన రాజపుత్రుడు అలాంటి లాంఛనాల్లో బ్రతుకుతున్నాడు, ఆయనేం భక్తి చేస్తాడు అనుకుంటే అలా కాదు. వేషభూషణతో మనం వాళ్ళలో ఉన్నటువంటి భక్తిని మనం తెలుసుకోలేము. అందుకే ఎవరి పట్ల కూడా మనము అపరాధం చేయొద్దు. అందుకే శ్రీవాస పండితులు వారు ఏమంటున్నారు, ఒక్కరోజు నీ భజన చేస్తే చాలు, వాళ్ళు నాకు ప్రాణము అనేసి అంటున్నాడు. ఏతేకా సునీలాజాది శ్రీవాసే రాముకే హుంకారా కార్య ప్రభు ఊటే తారే బుకే. శ్రీవాస పండితుడి నుంచి ఆ మాట వినగానే మహాప్రభు ఓంకారం చేస్తూ ఉన్నాడంట. తర్వాత ఆయన హృదయాన్ని అధిష్ఠించాడనమాట. ప్రభు బాలేకి బాలీలా పండిత శ్రీవాస నిత్యానంద ప్రతితోరా ఏయిత విశ్వాస. ఏమంటివి ఓ శ్రీవాస, ఏమంటివి? ఇలాంటి విశ్వాసం ఏదైతే ఉందో నీ హృదయంలో అలానే ఉండుగాక అంటున్నాడు. మోరా గోప్యా నిత్యానంద జానీలాసే తుమి తోమారే సంతుష్ట ఈవరదియే ఆమె. ఏమంటున్నాడంటే, ఇలాంటి సీక్రెట్ ఏదైతే ఉందో ఆ సీక్రెట్ నీకు తెలిసిపోయింది కదా, అందుకని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నీ పట్ల సంతుష్టిగా ఉన్నాను, అందుకే నీకేం వరం కావాలో అడుగు, నేను తోమారే సంతుష్ట హాయ, నీ పట్ల నేను చాలా సంతుష్టంగా ఉన్నాడు, వారాదియా ఆమె, ఎప్పుడు నేను నీకు వరాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను అనేసి అంటున్నాడు అనమాట. ఏం వరం ఇస్తున్నాడంట? జది లక్ష్మీ భిక్షాకారే నాగారే నాగారే తాదాపి దారిద్ర్య తోరా నాహివే కాగారే. ఒకవేళ లక్ష్మీదేవి కూడా అడుక్కోవాల్సి వచ్చిన రోజు వచ్చింది అనుకో, బీదరాలు అయిపోయింది అనుకో, ఆమె ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుక్కునే పరిస్థితి వచ్చినా కూడా నీ ఇంట్లో మాత్రం దరిద్రం రాదు అనేసి చెప్తున్నాడు అనమాట. బీడాయి కుక్కురాది తోమారా బడిరా సబరా మాతే భక్తి హాయివే కస్తిరా. ఇంకా నీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లులు కుక్కలు అన్నీ కూడా ఎప్పుడూ అంటే నువ్వు మీ కుటుంబ పరివారము దాసగణం కాక ఈ మీ ఇంట్లో ఉన్నటువంటి కుక్కలు పిల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్థిరమైన భక్తి కలిగి ఉండుగాక అని చెప్పేసి దీవిస్తున్నాడు అనమాట. నిత్యానందే సమర్పిలు ఆమెతో మస్తానే సర్వమతే సంవరణ కరివా పానే. సో నువ్వు నిత్యానంద ప్రభువుని సమర్పించుకున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు అతనిని సేవించు అనేసి అన్నాడనమాట. శ్రీవాసరే వారాదియా ప్రభు గేలాగారా నిత్యానంద బ్రహ్మే సభా నదియా నాగారా. శ్రీవాస పండితుడికి గౌరసుందరుడు వరాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. నిత్యానంద ప్రభువేమో అప్పుడు ఏం చేస్తున్నాడంట, ఆ నదియా నగరం అంతా తిరుగుతూ ఉన్నాడనమాట. క్షణికే గంగారామాజే ఏడేనా సాతారా మహాశోతెలాయి జాయా సంతోషాపారా. ఏం చేస్తాడంట, వెళ్ళి గంగలో దూకేస్తాడంట. ఈదకుండా ఆ మహాప్రవాహంలో తేలియాడుతూ సంతోషంగా తను ఆటలాడుకుంటూ ఉంటాడనమాట. బాలకా సబారా సంగే క్షణ క్రీడాకారే క్షణే జాయ గంగాదాస మురారి గారే. ఆ విధంగా అక్కడున్న పిల్లలందరితో కలిసి ఆటలాడుతూ ఉంటాడు. తర్వాత గంగాదాస్ వాళ్ళ ఇంటికి, మురారి గుప్తుల వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ప్రభురా బాడితే క్షణే జాయేనా దాయియా. తర్వాత ఒక్కొక్కసారి మహాప్రభు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడంట. బాడా స్నేహాకారే ఆయి తాహానే దేకియా. ఎప్పుడైతే నిత్యానందుడు వాళ్ళ ఇంటికి వస్తాడో సచీమాత ఆయన చూడగానే ఆమెకి చాలా ప్రేమ ఉప్పొంగిపోతుంది అనమాట. ఎంతో స్నేహాన్ని ఆయన పట్ల చూపిస్తుంది అనమాట. బాల్య భావే నిత్యానంద ఆయిరాచరానా దరివారే జాయాయి కారే పాలాయనా. ఎందుకంటే ఆ నిత్యానందుడు బాగా చిన్న పిల్లోళ్ళలాగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె చరణాలు పట్టుకుంటాడంట. పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే, ఆయన చరణాలు పట్టుకోకుండా ఉండాలి అని చెప్పేసి ఆమె తప్పించుకుంటూ పారిపోతూ ఉంటుందంట అమ్మ. ఏకాదీనాయికి చూదేకిలా స్వపానే నిభృతే కాహిలా పుత్ర విశ్వంబరస్థానే. ఒకరోజంట సచీమాతకి ఒక కళ వచ్చిందంట. ఆ కళ గురించి విశ్వంబరుడికి ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్తోందనమాట.
निशी अवशेषा माझी देखील स्वपाना तुम्ही आर नित्यानंदा ये दुई जना वसरा पाचिरा दुई चावो याला हाई మారామారి కారిదో హే బేడావో దాయి. ఏమంటుందంటే తెల్లారుజామునే నాకు ఈ కళ వచ్చింది. అందులో ఏముంది అంటే నువ్వు ఇంకా నిత్యానందులు ఇద్దరు కూడా 5 సంవత్సరాల పిల్లలుగా మీరు ఉన్నారనమాట. మీరిద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారు? పాచేరా వస్తారా 5 సంవత్సరాలు దూయి చావు లాయ హాయి మారామారి కారి దోహే. ఇద్దరు కూడా ఎలా కొట్టుకుంటూ ఉన్నారు, చిన్న పిల్లల్లాగా దెబ్బలాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. దూయి జయనే సందాయిలా గోసాయిరా గారే రామకృష్ణ లాయి దోహే హాయిలా బాపారే. ఇంకా ఇద్దరు కలిసి పూజ గృహంలోనికి ప్రవేశించి ఏం చేస్తూ ఉన్నారంట? ఆ పూజ గృహంలో ఉన్నటువంటి ఆ కృష్ణ బలరాముల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని బయటకు వచ్చారంట. బయటకు వచ్చి తారా హాతే కృష్ణ తూమి లాయి బాలరామా జారి జానే మారా మారి మోరా విద్యమానా. ఆ నిత్యానందుడి చేతుల్లో ఏమో కృష్ణుడు ఉన్నాడంట, ఆ గౌరసుందరుడి చేతుల్లోనేమో బలరాముడు ఉన్నాడంట. ఆ విధంగా తీసుకొని వచ్చి బయటకు రాగానే ఈ కృష్ణ బలరాములు కూడా ఇద్దరు పిల్లల్లాగా అయిపోయారంట. ఆ ఇద్దరు పిల్లలు కలిసి 4 కొట్టుకుంటూ ఉన్నారంట వాళ్ళు. రామకృష్ణ ఠాకూరా బాలయే కృతహాయా కేతోరా డాగాతి దూయి బాహిరావు గియా. బలరామకృష్ణులు ఇద్దరూ కోపం వచ్చిందంట. ఎందుకు అంటే మీరిద్దరు కలిసి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారంట. ఏ బాడీ ఏ గారా సాబా ఆమా దోహాకారా ఏ సందేశ దాది దుగ్ధ జేత ఉపహారా. తర్వాత ఆ ఇంట్లో ఏంటంటే సందేశు పాలు తర్వాత పెరుగు ఇవన్నీ కూడా ఏంటి ఉపహారములుగా కావాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. నిత్యానంద బాలయే సే కాలా గాలే భాలే బాయే జే కాలే కాయిలే దాది నవని లూటియే. మరి కృష్ణ బాలరాములు ఇద్దరు మాకు పాలు పెరుగు వెన్న ఇవన్నీ కావాలి అంటే నిత్యానంద మహాప్రభు ఏమంటాడు? అపో ఆ కాలం అయిపోయింది పో. ఆ కాలంలో అంటే మీరు బాగా వెన్నను దొంగతనం చేసి బాగా తిన్నారు, అదంతా పోయింది, ఆ కాలం అంతా పోయింది, అంతరించిపోయింది పో అనేసి నిత్యానందుడు అంటున్నాడు అనమాట. గూచీలా గోయాల హైలా విప్రాధికారా ఆపాన చీనియా చాడా సభ ఉపహారా. ఇప్పుడు అలా కాదు, ఆ టైం పోయింది, ఇప్పుడు విప్రుల యొక్క టైం వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరు బ్రాహ్మణ్స్ కదా, ఆ విధంగా విప్రుల కాలం వచ్చింది. అలాంటిది లేదు ఇప్పుడు. అందుకని చెప్పి ఇప్పుడు అవన్నీ ఉపహారాలన్నీ వదిలేసేయండి, మర్యాదగా వదిలేసేయండి అనేసి అంటున్నాడు అనమాట. ప్రీతేజది నా చాడివా కాయివా మారానా లూటియా కాయిలేవా రాకే బెకోనా చేనా. ఇంకా వాటిపైన ఆసక్తి విడుచుకోలేక 4 కలిసి కొట్టుకుంటూ ఉన్నారంట. ఎవరికి దొరికితే వాళ్ళు తినేస్తున్నారనమాట. ఆ విధంగా దెబ్బలు తలుగుతూ ఉంటే ఎవరు సహిస్తారు అనేసి అమ్మ అంటుందన్నమాట. రామకృష్ణ బాలే ఆజీ మోరా దోష నాయి బందియా ఏడి ముదూయి డంకా ఏ ఠాయి. ఆ రామకృష్ణులు దోషమేం లేదు. తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఇద్దరిని మోసగాళ్ళని చెప్పేసి బంధించి వెళ్ళిపోయారంట. దోహాయి కృష్ణ రాజాది ఆజికారో ఆనా నిత్యానంద ప్రతి తర్జా గర్జకారే రామా. తర్వాత ఆ కృష్ణుడి మీద ఒట్టు అని చెప్పేసి బలరాముడు నిత్యానందుని గర్జించి బెదిరించాడంట. నిత్యానంద బాలే తోరా కృష్ణ రేకి డారా గౌరచంద్ర విశ్వంబారా అమారా ఈశ్వరా. నిత్యానంద మహాప్రభు అంటున్నాడంట, కృష్ణుడు అంటే భయమా? మా కృష్ణుడు అంటే ఏం భయం లేదు, మా ప్రభు గౌరసుందరుడు అనేసి అంటున్నాడంట. నా ఈశ్వరుడు గౌరసుందరుడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఏ ఈ మాతే కలహ కారయే చారి జనా. ఈ విధంగా ఈ 4 బాగా కలిసి కొట్టుకుంటూ ఉన్నారు. కాడా కాడి కరీ సభా కారయే భోజనా. తర్వాత పెట్టినటువంటి భోజనాన్ని 4 లాక్కొని తింటూ ఉన్నారంట. కారోహో హా తేరా కేహా కాడిలాయి కాయా. ఏ విధంగా
విధంగా ఒకరి చేతిలో నుంచి ఒకరు లాక్కొని తింటూ ఉన్నారంట, అంత లాగేసుకుంటున్నారంట. కాహారో మూకేరా కేహా మూకా దియా కాయా, నోట్లో పెట్టుకోబోతుంటే నోట్లో నుంచి కూడా లాక్కొని ఒకరి నోట్లో నుంచి ఒకరు లాక్కొని తినేస్తూ ఉన్నారంట. జనని బలియా నిత్యానందడాకే మోరా అన్న దేహ మాత మోరే క్షుదా బాడా కరే. ఇంకా నిత్యానందుడేమో నన్ను వచ్చి అమ్మ అని పిలుస్తున్నాడు, అమ్మ నాకు అన్నం పెట్టు అనేసి అంటున్నాడు అనమాట. అమ్మ నాకు చాలా ఆకలేస్తుంది, అన్న దేహ మాత మోరక్షుత బడకరే, నాకు ఆకలి బాగా వేస్తుంది అమ్మ నాకు అన్నం పెట్టు అనేసి అంటున్నాడు అనమాట. ఏకేతా బాలితే ముజే చేతానా పాయిలు కిచునా రుజీలు ముజీ తో మేరా కహీలు. ఈ మాట నిత్యానందుడు వచ్చి ఆకలేసిన అన్నం పెట్టు అనగానే నాకు మేలుకు వచ్చేసింది. సో నాకేమీ తెలియట్లేదు, అందుకే ఈ కళంతా నీకు చెప్తున్నాను తండ్రి అని చెప్పేసి పుత్రుడికి సచీమాత ఆమె కళనంతా కూడా చెప్పిందనమాట. బాడాయి సుస్వప్న తుమి దేకియాచ మాత ఆరకా రోటాయి పాచే కహాయే ఈ కథ. విశ్వమరుడు ఏమంటున్నాడంటే, ఆహా ఎంత మంచి కళ వచ్చిందమ్మా నీకు, ఇదంతా కూడా ఎంత మధురంగా చెప్పావు అనేసి అంటున్నాడు అనమాట. ఆమారా గారే రామూర్తి పారతే కా బాడా మోరా చిత్తతో మారా స్వప్నేతే హైలా దడా. నీకు చాలా మంచి కళ వచ్చింది అనేసి అంటున్నాడు అనమాట. మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే మూర్తులు ఉన్నారో వాళ్ళు ప్రత్యక్షమయ్యారు అనేసి చెప్తున్నాడనమాట వాళ్ళ అమ్మకి. సో మన ఇంట్లో అర్చ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రత్యక్షమయ్యారు అనేసి చెప్తున్నాడు. అంటే అప్పుడు కృష్ణ బలరాముల విగ్రహాలను సేవించేదనమాట శచీమాత. మాజీ దేకో బారే భారే నైవేద్యారా సాజే ఆదా ఆది నాదాకే నా కహే కేరా లాజే. అయితే అప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడప్పుడు చూసేవాడిని నైవేద్య పళ్ళంలో సగం ఖాళీగా ఉండేది, ఆ భోజనం అంతా సగం ఖాళీ అయ్యేది. తోమారా వధురే మోరా సందేహ చీలా. ఏమంటున్నాడంటే గౌరసుందరుడు, నేను అలా ఏమనుకునేదానంటే అంతా నీ కోడలు పని అనుకునేవాడిని అనేసి అంటున్నాడు అనమాట. నీ కోడల మీద నాకు సందేహం వచ్చి సిగ్గుపడి నేను ఇంకా ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు అనేసి అంటున్నాడు. ఆజీసే ఆమారామానే సందేహకు చీల. చూసారా, భార్య మీద డౌట్ వచ్చింది అప్పుడు. హాసే లక్ష్మీ జగన్మాత స్వామి రావాచానే అంతేరే దాకియా సభా స్వప్న కథ సునే. తన డోర్ వెనుక నించొని అంత కథ అంతా వినిందంట విష్ణుప్రియాదేవి. ఆ భర్త మాటలు విని పాపం నవ్వుకుంటుంది అనమాట. తను విశ్వంబర బలే మాత సునహ వచన నిత్యానందే అని జూట కరహ భోజన. అప్పుడు విశ్వంబరుడు ఏమంటున్నాడంటే, అమ్మ నిత్యానందుని భోజనానికి పిలిచి ఆయనకి భోజనాన్ని పెట్టు అనేసి చెప్తాడనమాట. పుత్రే రావచనే శశి హరిష ఇలా భిక్షారా సామాగ్రి చేత కారితే లాగిలా. ఆ విధంగా విశ్వంబరుడు చెప్పగానే శచీమాత సంతోషపడి ఆ వంట చేయడం కోసం అన్ని ఏర్పాట్లను చేస్తుందన్నమాట. నిత్యానంద స్థానే గేలా ప్రభు విశ్వంబరా నిమంత్రణ గియా తానే కరీలా సత్వరా ఆమారా బాడితే ఆజీ గోసాయిరా భిక్షా ఇచ్చాతలా నా కరీబా కారాయిలా శిక్ష. ఏమంటున్నాడంటే, స్వయంగా నిత్యానందుడి దగ్గరికి గౌరసుందరుడు వెళ్ళాడంట. వెళ్ళి ఈరోజు భోజనాన్ని మా ఇంటికి రండి అని చెప్పేసి ఆయనని ఇన్వైట్ చేశాడనమాట. తర్వాత ఏమంటున్నాడంటే, నీ చంచలత్వం ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టు, ఎందుకంటే చంచలంగా ఉన్నాడు కదా, నేను సావధానంగా విను అనేసి చెప్తున్నాడు అనమాట. నువ్వు చంచలత్వాన్ని వదిలిపెట్టు అని. సో ఇక్కడికి ఆపేసుకుందామా. ఈ పేరాగ్రాఫ్ చాలా పెద్దగా ఉంది, ఇప్పుడే అయిపోదు. చెప్పుకుందామా, ఆపేసుకుందామా? ఏం లేదు మాతాజీ, ఇది కంప్లీట్ చేసుకుందామంటే చేద్దాం ఇక్కడ వరకే. కర్ణధారి నిత్యానంద విష్ణు విష్ణు బాలే ఇచ్చల తకారే జత పాగాల సకాలే. వెంటనే నిత్యానందుడు విని చెవులు పట్టుకొని విష్ణు విష్ణు అనేసి అంటున్నాడు అనమాట. ఎందుకంటే పిచ్చి వాళ్ళే అట్లా చంచలత్వాన్ని చూపిస్తారు, ఏంటి నువ్వు ఇలా అంటున్నావు అనేసి అంటున్నాడు. జయరుజియే మోరా తుమి బాసహా ఇచ్చలా ఆపనారా మాత తుమి దేకే హసహలా
నువ్వే నన్ను చెంచలుడు అంటే మరి మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు నన్ను చూసి అనేసి నిత్యానందుల వారు అంటున్నారనమాట. ఏ తాబాలి దూయి జానే హాసీతే హాసీతే కృష్ణ కథ కహి కహి ఆయిలా బాడితే. ఆ విధంగా ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కృష్ణ కథను చెప్పుకుంటూ ఇద్దరు కూడా గౌరసుందరుడు వాళ్ళ ఇంటికి చేరుకుంటున్నారనమాట. హాసియా బాసీలా ఏకా టాయి దూయి జైనా గదాధరాదియారా పరమాప్తగాన. అక్కడ గదాధర పండితుడు ఇంకా మిగిలిన ముఖ్యమైనటువంటి భక్తులు ఎవరైతే ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారంట. ఈశానాది సేనా జలా దూయితే చరానా నిత్యానంద సంగే గేలా కరితే భోజన. ఈశాన్ ఠాకూర్ ఉంటాడనమాట, ఆయన సేవకుడు. ఆయన ఏం చేశాడంట, వాళ్ళిద్దరికీ పాద ప్రక్షాళన చేయడానికి జలాన్ని ఇచ్చాడంట. సో నిత్యానందుడికి భోజనం ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి మహాప్రభు లోపలికి వెళ్ళాడనమాట. బాసిలేనా దూయి ప్రభు కారితే భోజన కౌసల్య రాగారే జేనా శ్రీరామ లక్ష్మణ. ఆ కౌసల్య గృహంలో రామలక్ష్మణులు ఇద్దరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఏ విధంగా సన్నివేశం ఉంటుందో అలా ఇప్పుడు ఈ సచీ గృహంలో ఈ గౌరసుందరులు గౌరంగా నిత్యానందులు భోజనం చేస్తే కూర్చోవడానికి అలా ఉందంట. ఏ ఈ మాత దూయి ప్రభు కారా ఏ భోజనా సేయి బావా సేయి ప్రేమ సేయి దూయి జన. ఆ భావంలో ఆ ప్రేమలో ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉన్నారు. ఇది చూసిన సచీమాత చాలా సంతోషిస్తూ ఉందన్నమాట. మరి ఆమె ఆ సంతోషంలో ఉండి తను ఏం చేసింది అంట, పారివేసేనా కరే ఆయి పారామా సంతోషే. ఆమె సంతోషంలో మునిగిపోయి త్రిబాగా హాయిలా భిక్ష దూయి జన హాసే. ఇద్దరుంటే 3 ప్లేట్లు పెట్టేసిందంట, ముగ్గురికి వండించిందంట. ఆరా బారా సియాయి దూయి జేనా దేకే వసారా పాచేరా శిశు దేకా పారా తేకే. అది చూసి వాళ్ళిద్దరు నవ్వుతూ ఉన్నారనమాట. సచిమాత అలా 3 ప్లేట్లు పెట్టేసరికి ఇద్దరు కూడా నవ్వుతూ ఉన్నారనమాట. ఆ విధంగా నవ్వుతూ ఉంటే సచిమాత వెనుకకి తిరిగి చూసిందంట. వెనుకకి తిరిగి చూడగానే వసారా పాచేరా శిశు దేకే పారా తేకే. వెనుకకి తిరిగి చూడగానే ఆ ఇద్దరు పిల్లలు 5 సంవత్సరాల పిల్లల్లాగా అయిపోయి దర్శనం ఇచ్చారంట. కృష్ణ శుక్లవర్ణ దేకే దూయి మనోహారా. ఒకరేమో కృష్ణవర్ణంలో ఉన్నారంట, ఇంకొకరేమో శుక్లవర్ణంలో ఉన్నారనమాట. ఉండి తర్వాత దూయి జన చతుర్భుజ దూయి దిగంబర. చతుర్భుజులై దిగంబరులై ఉన్నారంట. శంఖ చక్ర గద పద్మ శ్రీహాల మూషాల శ్రీవస్త కౌస్తుభ దేకే మకర కుండాల. ఒకరేమో శంకర చక్ర గదా పద్మాలని, ఒకరేమో హలము మూషలాన్ని ధరించున్నారంట. శ్రీవస్త కౌస్తుభం ఉందంట, మకర కుండలాలతో ఉన్నారంట. ఆపనారావధు దేకే పుత్రేరా హృదయే. తన పుత్రుడి యొక్క హృదయంలో కోడల్ని పుత్రవధువుని విష్ణుప్రియాదేవిని చూసిందంట. సక్రుదా దేకి ఆరా దేకితే నా పాయే. మరి ఆమె ఒకసారి ఆ సీన్ చూడగానే మళ్ళీ ఇంకా సీన్ మళ్ళీ ఆ దృశ్యాన్ని చూడాలని ట్రై చేస్తుంది, కానీ మళ్ళీ ఆ దృశ్యం తనకి కనిపించలేదంట. పాడీలా మూర్చిత హాయి పృథ వీరతాలే తితిలా వసన సభా నయనే రాజలే. ఒక్కసారి ధడాల్మని భూమి మీద మూర్ఛతో పడిపోయిందంట. మొత్తము కూడా ఆమె కళ్ళల్లో నీళ్ళు జలంతో అంతా కూడా తడిసిపోయిందనమాట. అన్నమాయ సర్వగారా హాయిలా తాకానే ఆ పూర్వాదేకియా సచి బాయ నాహి జానే. ఇల్లంతా అన్నం అయిపోయిందంట. ఆ దృశ్యంని చూసి అసలు ఎలా ఉందంటే ఆమె బాహ్యస్పృహ లేకుండా పడిపోయిందనమాట. ఆ దేవ్యాదే మహాప్రభు ఆచమానకారి. అమ్మ పడిపోగానే పాపము తల్లి పడిపోయిందని చెప్పేసి మహాప్రభు త్వరగా ఆచమనం చేసుకొని లేస్తూ ఉన్నాడనమాట. గాయే హాతా దియా జాని నేరా తోలేదారే. వెంటనే వచ్చి ఆ చేతులతో ఆ తల్లిని లేపి నెంబుడుతూ లేపుతున్నాడు అనమాట. ఊటా ఊటా మాత తూమి స్థిరాకార చిత కేనేవా పాడిలా పృథివీతే ఆచంబిత. అమ్మాలే ఏమైంది, నీ చిత్తాన్ని కొంచెం నువ్వు స్థిరం చేసుకో, హఠాత్తుగా భూమి మీద పడిపోయావేంటమ్మా అనేసి అడుగుతున్నాడు. బాహ్యపాయి ఆయి ఆదే వ్యాదే కేసా బందే నా బాలా ఏకీచు ఆయి గృహ మధ్య కాందే. కొంచెం బాహ్య జ్ఞానానికి వచ్చి సచీమాత కంగారుగా కొంచెం ఆమె చీరని తర్వాత జుట్టు మూడేసుకొని సరి చేసుకుంటూ ఉందన్నమాట. ఏం చెప్పాలో తెలియక తను లోపలికి వచ్చి ఏడ్చేస్తూ ఉందన్నమాట. మహాదీర్ఘ శ్వాస ఛాడే కంప సర్వగాయా
ప్రేమ పరిపూర్ణ హైలా కీచు నాహి బాయా. మొత్తం శరీరం అంతా కంపిస్తూ పోతూ ఉందంట. ఆమె నిట్టూర్పులు దీర్ఘ శ్వాసలు తీస్తూ ఉందన్నమాట. ఆమె భగవత్ ప్రేమ పూర్ణతో పూర్ణమయమై ఉండి కీచు నాహి బాహ్య జ్ఞానంలో లేదనమాట తను. ఈశానాట కరీలా సభా గృహ ఉపస్కారా చేతశీలావశేష సకలతహరా. ఈశాన్ ఠాకూర్ పాపం అక్కడ పడిన అన్నం అంతా ఇల్లంతా చిదిరింది కదా, అదంతా కూడా తీసేసి గృహం అంతా శుభ్రం చేశాడంట. సేవిలేన సర్వకాల ఆయిరే ఈశానా చతుర్దశ లోక మధ్య మహాభాగ్యవాన. ఈ 14 లోకాల్లో భాగ్యవంతుడైనటువంటి ఈశాన్ ఠాకూర్ అనమాట. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు కూడా సచీమాతతో ఉండి ఆమెకి సేవ చేస్తూ ఉంటాడనమాట. సో ఎప్పుడైతే సన్యాసం తీసుకొని గౌరసుందరుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడో ఈశాన్ ఠాకూర్ మాత్రం అక్కడే ఉంటాడు. ఆయన సేవని కంటిన్యూ చేస్తూ ఉంటాడనమాట. అందుకని ఆయనని ఈ 14 భువనాల్లో అదృష్టవంతుడు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడితో ఇక్కడికి మనం ఆపేసుకుందాము. రేపు కంటిన్యూ చేసుకుందాం ఈ సన్నివేశాన్ని. ఓకేనా? హరే కృష్ణ. కదా, అసలు కృష్ణ బలరాములు నిత్యానంద గౌరసుందర్ నలుగురు కొట్లాడుకుంటున్నారు. అదే కదా, 2 ఆల్టర్లో నుంచి గౌరసుందరుడు కృష్ణ బలరాములు నలుగురు వచ్చేసారు బయటికి. అదృష్టం. ఆ సన్నివేశాన్ని చెప్తున్నారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. మనము అదృష్టవంతులమే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.